ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29L కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికున్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడాలి అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలో ఉన్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ BRS పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం 2016లో ఏర్పడింది. అది పేరుకి మండలం అయితే ఏర్పాటు చేసిండ్రు, కానీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. దీనికి ఒక దాతలు ముందుకొచ్చి స్థలం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో MRO ఆఫీస్ ఆల్రెడీ ప్రారంభించి 50% పనులు కూడా పూర్తయినాయి. మిగతా 50% పనులు ఏవైతే ఉన్నాయో దానికి 1 కోటి రూపాయలు అయితే ఆ బిల్డింగ్ సంపూర్ణంగా పూర్తవుతుంది. దానికి నిధులు ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం. అట్లనే అదే స్థలంలో MPDO ఆఫీసు నిర్మించడానికి కూడా ప్లేస్ ఉంది, కాబట్టి దానికి కూడా శాంక్షన్ ఇవ్వాలి, ఆ నిధులు కూడా ఇవ్వాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా స్థలం లేదు. పోలీస్ స్టేషన్ కూడా రెంటెడ్ బిల్డింగ్లోనే ఉంటుంది, కాబట్టి పోలీస్ స్టేషన్కి కూడా స్థలము మరియు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అట్లనే సంబంధిత మంత్రివర్యులని కూడా. ఇంకా మా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల్లో బస్ స్టేషన్ అయితే ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇన్ని రోజులు. మొన్న ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, బస్సు లారీ 2 కూడా ఢీకొన్నాయి. అయితే అక్కడ ఒక పాలకుర్తి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లోనే బస్ స్టాండ్ అనేది యూజ్ చేయకుండా ప్రయాణికులందరూ కూడా అక్కడనే బస్ ఎక్కుతారు. ఎప్పుడు కూడా ఆ బస్ స్టేషన్ అనేది యూజ్ చేయలేదు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడికి వెళ్ళి అదంతా క్లీన్ చేయించి, ఇక్కడ లేదు బస్ స్టేషన్ ఇక్కడనే వాడాలి, రోడ్ పైన ఉంటే
ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అక్కడ దాన్ని ఏదో అట్లా నడిపిస్తున్నాము. కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది అసలు కూడా పరిస్థితి బాగాలేదు, శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఏదో టెంపరీగా అయితే క్లీన్ చేసి పెయింటింగ్ అవన్నీ కూడా వేసిండ్రు. ఆ బస్ స్టేషన్ డెవలప్మెంట్కి నిధులు ఇవ్వాలని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా. అట్లనే అన్నిటికన్నా ముఖ్యంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రజల చిరకాలపు కోరిక దేవాదుల కింద ఉన్న ఫేజ్ 3 ప్యాకేజ్ 6లోని పాలకుర్తి మరియు చెన్నూరు రిజర్వాయర్లది. దాని ద్వారా మొత్తము 77,890 ఎకరాలకి సాగునీరు అందియొచ్చు. ఇది ఎంత నిర్లక్ష్యానికి గురైందంటే గతంలో అసలు మొత్తము 20-30% పనులు కూడా 10 ఏళ్లలో ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో కూడా అడిగితే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించి రివైజ్డ్ ఎస్టిమేట్ వేపిస్తే మొత్తం ఒక 1015 కోట్ల దాకా రివైజ్డ్ ఎస్టిమేట్ కూడా వచ్చింది. వారు దేవాదులలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా. ఎందుకంటే తక్కువ దాంతో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయని చెప్పి ప్రభుత్వం వచ్చినాక, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అదే చేస్తున్నారు. ఎక్కడైనా కానీ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కువ వస్తుందో అట్లాంటి ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో మా పాలకుర్తి చెన్నూరు ఇది దేవాదులది కూడా ఉంది. కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని మన ఉప ముఖ్యమంత్రి వర్యులని, ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఎప్పుడు కూడా అది పడవబడే ఉంది. కాబట్టి ఇది చేయడం వల్ల చాలా మటుకు రైతులకి మేలు చేకూరుతుంది మా ప్రాంతంలో. అందులో ఎక్కువ శాతం అంటే 45,000 ఎకరాలు, ఆ 77,000 ఏదైతే ఉందో అందులో 45,000 ఎకరాలు మా నియోజకవర్గానికి సంబంధించే ఉంది. 45,000 ఎకరాలు. అట్లనే తుంగతుర్తిలో 13,277 ఎకరాలు, స్టేషన్ గన్పూర్లో 9,378 ఎకర్స్కి, అట్లనే వర్ధన్నపేటలో 10,180 ఎకరాలకు కూడా దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యురాలు సోదరిమని అడిగినట్లు